ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు, నమ్మచ్చా? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా, బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా. కన్ఫామ్ డౌట్ లేదు, నీకు నిజంగా పిచ్చి ఉందన్న. పిచ్చి లేదని చెప్పేసి అనుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నారు అన్నమాట, కేజీ బంగారం బెంచి కారు అని చెప్పేసి అని. నీ పిచ్చితనంతో, నీ ఎర్రితనంతో, నీకు తలా తోక లేకుండా నువ్వు వాగుడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఏ రోజైనా కానీ నువ్వు చెప్పినట్టుగా మాట్లాడారా? లేదు కదా. మన బతుకంతా కూడా అబద్ధాలు మాట్లాడటమే కదా. ఏ రోజైనా నిజం మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి నీ నోటంటే ఏ రోజైనా నిజం మాట్లాడేవా? లేదు కదా. అన్నీ అబద్ధ ప్రచారాలే, అన్నీ అసత్యాలే. ఇంకా ఏదో మాట్లాడుతున్నావు ఏంటి? చంద్రబాబు నాయుడు గారితో వర్షాలు పడవా? నువ్వు వస్తే వర్షాలు వరదలు తన్నుకొచ్చేస్తాయా? నువ్వు వస్తే సంపద విపరీతంగా పెరిగిపోద్దా? నువ్వు వస్తే ప్రజలు బాగుపడిపోతారా? నువ్వు వస్తే ప్రజలు అన్నదనుకుండా బతికేస్తారా? చెప్పు, ఇంకా చెప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకుంటున్నావు కదా, చెప్పు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంక అన్నం అవసరం లేదంటే ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే సరిపోద్ది మాట. ఆ తప్పని ముఖాన్ని చూస్తే సరిపోద్ది, కడుపు నిండిపోద్ది. ఇంకే చెప్పాలంటే నువ్వు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, నేను వచ్చి నా తప్పని ముఖాన్ని చూసి వర్షాలు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి. ఎవడో కూడా కడుపు నుండి అన్నం అవసరం లేదు, నా ముఖం చూస్తే సరిపోద్ది. నా ముఖం చూసి సంతోషపడిపోతే కడుపు నిండిపోద్ది నీకు. ఇలాంటివన్నీ చెప్తావు కదా నువ్వు. అది ఒక్కటే మిగిలిందని అవి కూడా చెప్పేస్తే అయిపోద్ది కదా. చెప్పేసేయి. ముఖ్యమంత్రి అనుకుంటున్నావో లేదంటే ఈ ప్రేతాత్మలకి పిశాచాలకి పూజలు పునస్కారాలు చేస్తారు కదా చేతబడులు, వాళ్ళు నాకు అర్థం కావట్లా. అంటే ఒకరు వస్తే వర్షాలు వచ్చేస్తాయి, ఒకరు వస్తే వర్షాలు పడవా? ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లే. ఇది ఎవడు మాట్లాడాలి? ఏలిముద్ర గల్లన్నా నిశానీ గాళ్ళు కూడా అలా మాట్లాడరు. ఒకరిని చూసి లేదంటే వర్షాలు వచ్చేస్తాయనో, లేదంటే నువ్వు వస్తే ఇది అయిపోద్దానో, నువ్వు వస్తే అది అయిపోద్దానో నిశానీగాలు మాట్లాడరు. నువ్వు నిశానీగాడిగా అయ్యి ఉండొచ్చు, నువ్వు పెద్దగా చదువుకున్న వ్యక్తి కూడా కాదు, నాకు తెలిసి ఆ విషయం. అబద్ధాలు మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఎంతకాలం మన బతుకులు ఇంకా ప్రతిసారి అబద్ధాలు ప్రచారం చేసుకుంటా పోవడమేనా? ఒక్కసారి కూడా నిజం చెప్పలేము మనం.